కాకినాడ జిల్లా కాజులూరు మండలం శీలలంక కాజులూరు రోడ్డుపై ఉన్న ధాన్యం రాసులను ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఒళ్ళు రాజ్బాబు పరిశీలించి రైతులతో మాట్లాడారు. కౌలు రైతు నామా చంద్రరావు మాట్లాడుతూ ధాన్యం రైతు భరోసా కేంద్రాల వద్ద వేసిన మార్చరీ 16-17 తేమ శాతం చూపిస్తున్నప్పటికీ ఎంత ఆరబెడుతున్నప్పటికీ మిల్లుల వద్ద మార్చరీ 20-22 తేమ శాతం చూపిస్తోందని అన్నారు. ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లూరి రాజబాబు మాట్లాడుతూ ప్రభుత్వం మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరియు జిల్లా అధికారులు తేమ శాతం 20% ఉన్నప్పటికీ ధాన్యం కొనుగోలు చేయాలని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రైతులను తేమ శాతం విషయంలో 16% ఉండాలని, అలాగైతేనే కొంటామని, అంతకన్నా ఎక్కువ వస్తే ఒక పాయింట్కి 1 కేజీ కట్ చేస్తామని, ఆ విధంగా రైతుల వద్ద నుంచి 2-3 వందలు తగ్గించి కొంటున్నారని, పూర్తిగా ఆరుదల ఉన్నప్పటికీ 1630 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, 1750 రూపాయలు ఇవ్వటం లేదని, సుమారు ప్రతి బస్తాకు 200-300 రూపాయలు దోపిడీ జరుగుతోందన్నారు. ఒక పక్క వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ రైతులను ఇబ్బంది పెడుతున్నారని, ఇది ప్రభుత్వం వెంటనే కలుగజేసుకుని సరిచేయాలని కోరారు. ప్రభుత్వం రైతులకు వేస్తానన్న అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు వెంటనే వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నామా తాతారావు, ఇయ్యాల ముసలయ్య, చెరువు కొండ, నామా వెంకటేశ్వర్లు, నామా ఆంజనేయులు, నామా రాంబాబు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా సెక్రటరీ. ఇది కాజులూరు మండలంలో ఈ కాజులూరు గ్రామంలో ఈ శ్రీలంక కాజులూరు గ్రామంలో ఈ వ్యవసాయాలన్నీ కూడా మొత్తం శ్రీలంక నుంచి కాజులూరు వెళ్ళే రోడ్డుని శుభ్రంగా ఇవన్నీ కూడా బరకాల మీద ధాన్యాలు ఆరబెట్టి ఉన్నాయి. ఇవన్నీ కూడా ధాన్యాలు కొనట్లేదని చెప్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇక్కడ బాగా ఆరుదల పెట్టినా కానీ 15, 16, 17 వచ్చిన ఈ రైతులు ధాన్యాలు ఇస్తుంటే మిల్లుల దగ్గర మాత్రం ఈ ధాన్యాలన్నీ కూడా 20, 21, 22 అలా చూపెడుతున్నారని చెప్పి సగానికి సగం తక్కువ వేసి రైతుల దగ్గర సుమారు 300 రూపాయలు, ఒక 75 కేజీలకి 300 రూపాయలు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాని మీద ధాన్యాలు ఇంకా రైతులు ఆరబెడతానే ఉంటున్నారు నిరంతరం కూడా. ఒక పక్కనేమో వాతావరణం చూస్తేనేమో అనుకూలంగా లేదు, అయినా కానీ ఈ మిల్లర్స్ అందరూ కూడా మీనమేసాలు లెక్కెట్టి రైతులకి దోపిడీ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మేము ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే అక్కడ పౌర సరఫరాల శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ యుద్ధ ప్రాతిపదికన ధాన్యాలు కొనుగోలు చేయాలని చెప్పి మాటల వరకు చెప్తూ ఉన్నారు. కింద స్థాయిలో ఈ రైతు భరోసా సిబ్బంది ఎంత పని చేసినా కానీ మిల్లర్స్ మాత్రం ఒప్పుకోవటం లేదు. అందుచేత మేము కోరేది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో గతంలో చెప్పినటువంటి 20 పాయింట్లు అయినా సరే మేము తీసుకుంటాం మామూలు రేటుకి అని చెప్పారు. మాటలకే పరిమితమైనవి. ఈ ఖచ్చితంగా 20 పాయింట్లు అయినా సరే తీసుకుని రైతులకి 24 గంటల టైంలో ధాన్యం డబ్బులు వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఇప్పటికే ఈ 1750 రూపాయలు ధాన్యం బస్తాకి ఇవ్వగలిగి ఉంటే 1630 రూపాయలు మాత్రమే చెప్తా ఉన్నారు. ఇది మరీ అన్యాయం. అందుచేత ఈ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉంటే ఖచ్చితంగా మద్దతు ధర ఏదైతే ఉన్నదో మద్దతు ధర ఖచ్చితంగా రైతులకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ రైతులందరినీ పోగేసి ధాన్యాలతో మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా పెడతామని చెప్పి తెలియజేస్తాం.